హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి పిజ్జా అండి. మనం ఇంట్లోనే హోమ్మేడ్గా తయారు చేసుకునే పిజ్జా. ఇది గోధుమ పిండితో చేశానండి, చాలా హెల్దీ కూడాను. చికెన్ పిజ్జా అండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. నేను ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. అందులో ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడరు, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసుకున్నానండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకున్నాక ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం 1 టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. ఒక 2 స్పూన్లేమో పెరుగు వేసుకున్నానండి. మనకి ఈస్ట్తో పని లేకుండా చక్కగా హెల్తీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్నాం కాబట్టి మనకి ఇంకా ఈస్ట్తో పని లేదండి. ఇలా చక్కగా మనం చెయ్యి పెడితే కొంచెం మెత్తగా నొక్కునేలాగా ఉండాలండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బాండీలో కొంచెం నూనె వేసుకుని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగేసేసుకుని మనం ఆ బాండీలో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా ఒకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొంచెమేమో పసుపు వేసుకోవాలండి. వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను కారం. 1 టీ స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకున్నాను. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇవన్నీ మొత్తం కలిసేలాగా అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఆ వాటర్ అంతా మనకి ఎగిరిపోయి కొంచెం చికెన్ అనేది కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిపోయేటట్టు ఉంచుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి గోధుమ పిండి అనేది చక్కగా అయిపోయింది. మనకి ఇప్పుడు మనం చపాతీలు చేసుకునే పీట మీద ఆ పిండినంతా వేసుకుని ఒకసారి అంతా మర్దన ఒక 2 నిమిషాలు బాగా మెత్తగా పిసుక్కుని చాకుతో మనకి ఎన్ని పోర్షన్లు కావాలో అన్ని పోర్షన్లు డివైడ్ చేసుకోవాలండి. నేను ఒక 3 పోర్షన్లు చేసుకుని ఇప్పుడు మనం చపాతీ పీట మీద కొంచెం మందంగా గోధుమ పిండి వేసుకుని ఇలా తిప్పుకుంటూ చపాతీ చేసుకోవాలండి. బాగా పలచగా చేసుకోకూడదు, కొంచెం మందంగానే చేసుకోవాలి. చూడండి, ఈ మందం ఇంకొంచెం మందంగా ఉన్నా ఏం కాదు, బాగా పలచగా అయితే చేసుకోకూడదు. నాకు ఈ ప్లేట్కి సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకుంటున్నానండి. నాకు ఈ ప్లేట్కి సరిపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్లో నేను బటరు రాసుకుని కొంచెం ఆ ప్లేట్లో పెట్టేసుకున్నానండి. చేసుకున్న చపాతీని పెట్టేసుకుని మనం ఫోర్క్తో ఇలా బెజ్జాలు పెట్టేసుకోవాలి. ఫోర్క్తో ఇలా బెజ్జాలు పెట్టేసేసుకుని ఇప్పుడు ఈ బేస్ మీద మనం కొంచెం మైనైజ్ వేసుకోవాలండి. కొంచెం మైనైజ్, కొంచెం టమాటా సాస్ వేసుకుని స్పూన్తో మొత్తం అంతా కలిసేలాగా మొత్తం అంతా చపాతీకి కవర్ అయ్యేలాగా మొత్తం రాసుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా రాసేసుకున్న తర్వాత చీజ్ అండి, నా దగ్గర చీజు స్లైసెస్ ఉంటే వాటిని
కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ చీజ్ అనేది వేసుకున్న తర్వాత మనకు ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలను వేసుకోవాలండి. చికెన్ పిజ్జా కదా, అందుకనే నేను వెజ్జీస్ ఏమీ వేసుకోలేదు. ఎక్కువ పోర్షన్ చికెన్ ఉండేలాగా చూసుకున్నాను. ఇప్పుడు చికెన్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకొంచెం చీజ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అండి ఉల్లిపాయలు మనం అక్కడక్కడ గార్నిష్ లాగా పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పెట్టేసుకుని కొంచెం మనం టమాటా సాస్ని పైన వేసుకోవాలి. మొత్తం అంతా కవర్ అయ్యేలాగా కొంచెం పైన వేసుకుని ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఆర్గానో ఉంటుంది కదండి మనకి, ఆ ఆర్గానో పౌడర్ కూడా మనం ఇలా పైన చల్లేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా మొత్తం చల్లేసుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం శాండ్ వేసుకున్నానండి. శాండ్ వేసుకొని మొత్తం అంతా కవర్ అయ్యేలాగా చేసుకుని అందులో నేను ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్ పెట్టుకుని మూత పెట్టేసేసుకున్నానండి. కొంచెం ఒక 10 మినిట్స్ బాగా ఫ్రీ హీట్ అవ్వాలని. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిజ్జా ప్లేట్ని కుక్కర్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ వదిలేయాలండి. అలాగూ వదిలేస్తే మనకి ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత చూసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసేసి తర్వాత మనం తీసుకోవాలి. చూడండి మనకి చీజ్ అనేది ఎలా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని లేదంటే పిజ్జా కట్ చేసుకునే పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, దాంతోనైనా చక్కగా మొత్తం అంతా ఇలా కట్ చేసేసుకోవాలండి. మీకు మనం 4 పీసెస్ లాగాను 5 పీసెస్ లాగాను ఇలా పీసులుగా కట్ చేసేసుకోవాలి. మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి చాలా టేస్టీగా చాలా హెల్తీగా గోధుమ పిండితో చేసుకునే పిజ్జా అనేది రెడీ అయిపోయింది. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి.